Hi friends, welcome to my channel Kuti Mind Space. ఎంతో ఈజీగా చేసుకునే పింక్ సాస్ పాస్తా ఇప్పుడు ట్రై చేసేద్దాం. సో దీనికి నేను 1.5 కప్ పెన్నీ స్టైల్ పాస్తాను తీసుకున్నా. పాస్తాలో చాలా స్టైల్స్ ఉంటాయి. సో మా అమ్మాయికి పెన్నీ స్టైల్ ఇష్టం అని చెప్పి నేను పెన్నీ స్టైల్ పాస్తాను తీసుకున్నాను. సో దీనికి 1.5 కప్ నేను తీసుకొని బాయిల్ చేస్తున్నా. బాయిల్ చేసేటప్పుడు అదే వాటర్లో లిటిల్ బిట్ ఆఫ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ సాల్ట్ కూడా అందులోనే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్టిక్ అయిపోకుండా విడివిడిగా వస్తుంది అండ్ సాల్ట్ అనేది ఇక్కడే పాస్తాగా అబ్జార్బ్ అవుతుంది. సో చూసుకొని వేసుకోండి. ఇది బాయిల్ అయ్యే లోపల 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని బాయిల్ చేసి పీల్ తీసి పేస్ట్ కింద చేసుకోవాలి. సో అలా కాకపోతే మన రెడీమేడ్గా కూడా టొమాటో పేస్ట్ అని దొరుకుతుంది. ఇట్స్ నాట్ టొమాటో సాస్, ఇట్ ఇస్ టొమాటో పేస్ట్. ఇక్కడ మన పాస్తా కూడా కుక్ అయిపోయింది. సో ఓవర్గా కుక్ అవ్వకూడదు. జస్ట్ ఒక నైఫ్ ఆర్ ఫోర్క్ పెట్టి కట్ చేస్తే ఈజీగా కట్ అయ్యేటట్టు ఉండాలి. దట్స్ ఇట్. అంతకన్నా స్మాష్ అయిపోకూడదు. మళ్ళీ మనం కుక్ చేసినప్పుడు ఓవర్ కుక్ అయిపోతుంది. తర్వాత అది దాంట్లోంచి తీసేసి హాట్ వాటర్లోంచి కోల్డ్ వాటర్ పెట్టి ఉంచండి. జస్ట్ రన్నింగ్ వాటర్ కింద పెడితే సరిపోతుంది. ఎందుకంటే హాట్ వాటర్లో ఉంటే ఓవర్గా కుక్ అయిపోద్ది. నెక్స్ట్ ఒక ప్యాన్లో బటర్ వేసుకుని, బటర్ వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. యూ కెన్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ కూడా, బట్ బటర్ వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ ఒక 10 వరకు గార్లిక్ క్లోవ్స్ అనేది వేసుకొని ఫైన్లీ చాప్డ్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, మరీ ఓవర్ కుక్ అవ్వక్కర్లేదు. మనకి జస్ట్ ఏంటంటే కుక్ అయితే సరిపోతుంది అనమాట. సో అది కుక్ అయ్యే లోపల మన టొమాటో పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. పాస్తా కూడా ఈ లోపల కుక్ అయిపోయింది కాబట్టి అది రన్నింగ్ కోల్డ్ వాటర్లో పెట్టి ఉంచాం. సో ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అనేది అక్కడ మనకు ఆల్మోస్ట్ కుక్ రెడీ అయిపోయి ఉన్నాయి. సో ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ అక్కర్లేదు, వితౌట్ వెజిటేబుల్స్. సో కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మనం ఇందాక టొమాటో పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఇస్ నాట్ టొమాటో సాస్, ప్యూరీ కింద కూడా కాదు, థిక్ టొమాటో పేస్ట్ కిందే చేసుకోండి. సో అది మాత్రం మెయిన్ చూసుకోండి. సో దాన్ని కూడా కుక్ అవ్వాలి. జస్ట్ లైక్ ఏంటంటే మనకి ఆ బటర్ ఆర్ ఆయిలీ కంటెంట్ అనేది మనకి పేస్ట్ నుంచి సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు వరకు కుక్ చేసుకోవాలి. సో ఇదేంటంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్స్ కూడా లేవు కాబట్టి కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది వితౌట్ వెజిటేబుల్స్ చెప్తున్నాను కాబట్టి సో కిడ్స్ కూడా ఏంటంటే ఏమీ ఏరే పని లేకుండా, వెజిటేబుల్స్ ఉంటే వాళ్ళు ఒక్కొక్కసారి తీసి పక్కన పెడుతూ ఉంటారు. సో ఇదైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో కూడా, ఇటాలియన్ సీజనింగ్ కూడా, అంత హర్బ్స్ అది యాడ్ చేసుకుంటున్నాను. అది చాలా ఇంపార్టెంట్ పాస్తాకి. సో అది మెయిన్ టేస్ట్ కూడా ఇస్తుంది. సో ఆల్రెడీ మనం పాస్తా కుక్ అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం. సో చూసుకొని ఇందులో సాల్ట్ వేసుకోండి. అండ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ సాల్టెడ్ బటర్ కూడా మీరు ఇక్కడ సాల్ట్ తగ్గించుకోండి. ఎందుకంటే సాల్టెడ్ బటర్ వాడారంటే అది కూడా లిటిల్ బిట్ ఆఫ్ సాల్టీ టేస్ట్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ మీరు సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే సాల్టీగా ఉంటుంది. సో అది మాత్రం మెయిన్ చూసుకోండి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ అన్సాల్టెడ్ బటర్ ఇక్కడ రిమైనింగ్ పార్ట్ యూస్ చేసుకోండి. లేదంటే లాస్ట్లో కూడా ఫ్లేవర్ చూసుకొని కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకోండి. దాట్ ఈస్ బెటర్. మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ ఈ పాస్తా అనేది కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ మన కుక్ అయిపోయిన పాస్తా ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. మనం రెడీ చేసుకున్న పేస్ట్తో పాటు అది కూడా కోట్ చేసుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో ఎప్పుడైనా డిన్నర్కి ఏం చేయాలి అనుకున్నప్పుడు వన్స్ మనకి పాస్తా ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా మనకి పాస్తాలో మిల్లెట్ పాస్తా కూడా ఈ మధ్య వచ్చింది కాబట్టి ఇఫ్ యు ఆర్ యూజింగ్ దట్స్ ఆల్సో వెరీ హెల్దీ. సో మనం 1.5 కప్ పాస్తా తీసుకున్నాం కదా, ఇక్కడ 1 కప్ ఆఫ్ నేను మిల్క్ తీసుకున్నాను.
సో యూ కెన్ యాడ్ మోర్ ఆఫ్ మిల్క్ కూడా. ఎక్కువ మనకి సాసీగా కావాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ. కొంచెం డ్రైగా కావాలనుకున్న వాళ్ళు మిల్క్ అనేది తగ్గించుకోవచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ స్టైల్. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను కదా, అది అయితే డ్రైగా కాకుండా ఓవర్ సాసీగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యూ. సో అదేంటంటే మిల్క్లో బాగా కుక్ అయ్యేలాగా చూసుకోండి ఆ పాస్తాని. ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. సో ఒక మిల్క్ వేసుకున్న ఒక 5 minutesకి మన దగ్గర ఉన్న బటర్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్. పాస్తా ఈజ్ నథింగ్ వితౌట్ చీజ్ కదా, సో మెయిన్ చీజ్. ఇది కూడా ఆల్మోస్ట్ నేను ఒక 1/2 కప్ షెడెడ్ చీజ్ అనేది వాడుతున్నాను. యూ కెన్ యూస్ ఈవెన్ దిస్ చీజ్ స్లైసెస్ కూడా ఉంటాయి కదా, అది కూడా పీసెస్ చేసుకొని యూ కెన్ యాడ్. సో ఈ చీజ్ అంతా కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ రెసిపీ అనేది మనకి ఫినిష్ అయిపోతున్నట్టే. సో మీరు ఇక్కడ సాల్ట్ అనేది మీరు చూసుకోండి అన్నీ యాడ్ చేసుకున్నాక. ఇఫ్ మీకు ఏమైనా సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే మాత్రం ఈ స్టేజ్లో ఉండగానే మీరు యాడ్ చేసుకుంటే ఆ మిల్క్తో పాటు బాగానే కుక్ అయిపోతుంది. సో నేను ఇక్కడ మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నా. నేను ఇందాక చిల్లీ ఫ్లేక్స్ అనేది తక్కువ వేసాను. సో నా ఇక్కడ ఏంటంటే కొంచెం చిల్లీ పౌడర్ వేసాను, ఎక్కువ కాదండి, ఎందుకంటే చిల్లీ పౌడర్లో స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెరీ లిటిల్ బిట్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసాను. మెయిన్ చిల్లీ ఫ్లేక్సే. సో అంతా అయిపోయాక ఒక 5 minutes కుక్ చేయండి అండ్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. పైన మళ్ళీ చీజ్ వేసుకొని ఇఫ్ యు ఆర్ అ చీజ్ లవర్, ఎంత చీజ్ వేసుకుంటే అంత క్రీమీగా ఉంటుంది. ఈవెన్ ఇందులో ఇఫ్ యూ వాంట్ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి, ఇంకా క్రీమీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫైనల్లీ అండ్ చాలా ఈజీగా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ఏ కటింగ్ వర్క్ లేకుండా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ టైం వెజిటేబుల్స్తో హెల్తీగా ఎలా చేసుకోవాలో కూడా మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe to our channel. Bell మర్చిపోకండి. Lots of love. Bye bye.